మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఈ యొక్క కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందినటువంటి ప్రవీణ్ మృతి చెందాడు. ఇక విస్కాన్సిన్ మిల్వాంకీలో నివాసం ఉంటున్నటువంటి ప్రవీణ్ ఇంటికి సమీపంలోనే బీచ్ ఉంది. ఆ బీచ్ లో కొంతమంది దుండగుడి కాల్పుల్లో ప్రజెంట్ ప్రవీణ్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో గాయపడినటువంటి ప్రవీణ్ తీవ్ర గాయాలతో మృతి చెందాడు. అమెరికాలో ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ప్రవీణ్. ఓ స్టార్ హోటల్లో పార్ట్ టైం గా కూడా జాబ్ చేస్తున్నాడు. ప్రవీణ్ మృతితో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. మనం చూడొచ్చు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కేశంపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రవీణ్, ఇక్కడ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ప్రవీణ్. ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అమెరికాలో. ఆయన ఉన్నటువంటి ఆ విస్కాన్సిన్ ప్రాంతంలో ఒక బీచ్ ఉంది. ఆ బీచ్లో ఉన్నటువంటి సమయంలో ప్రవీణ్ పైన గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెరలేపారు. ఒకసారిగా కాల్పుల్లో గాయపడిన ప్రవీణ్ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామంలో ఒకసారిగా విషాదం నెలకొంది. మరిన్ని అప్డేట్స్ దేవిక అందిస్తారు. దేవిక, ఏం జరిగింది? ప్రవీణ్ సంబంధించి మరణంపై ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? మనం చూడొచ్చు, అమెరికాలో కేశంపేట యువకుడు అయితే మృతి చెందిన ఘటన కొన్ని గంటల ముందే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన గంప ప్రవీణ్ అక్కడ మృతి చెందిన వార్త తల్లిదండ్రులకి తెలియడంతో ఒక్కసారి మున్నీరవుతున్నారని చెప్పొచ్చు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ 22 సంవత్సరాలు కొన్ని నెలల క్రితం అమెరికా అయితే వెళ్ళడం జరిగింది. అక్కడే ఉంటూ ఉన్నత చదువులు చదువుతూ ఉన్నాడు అంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతూనే అక్కడ ఒక స్టార్ హోటల్లో పార్ట్ టైం జాబ్ గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఇంటి సమీపంలో ఏదైతే ఒక బీచ్ ఉందో ఆ బీచ్ దగ్గర ఎవరో గుర్తు తెలియని దుండకులు గన్నుతో కాల్చినట్టుగా తల్లిదండ్రులకి ఫోన్ రావడంతో ఒక్కసారిగా భయానికి గురై అదే విధంగా మున్నీరు అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్నో లక్షలు కట్టి దేశం పంపించాము, మా కొడుకు ఉన్నత చదువులు చదివి మమ్మల్ని మంచిగా చూసుకుంటూ లేకపోతే మమ్మల్ని చూసుకోకపోయినా తన జీవితం తన కాళ్ళ మీద తను నిలబడతాడు అంటూ కూడా ఎన్నో ఆశలతో అక్కడికి పంపించిన తన కొడుకు ఒక్కసారిగా ఇలా మరణం వార్త వినడంతో మున్నీరు అవుతున్నారని చెప్పొచ్చు. ఇంకొక 2 రోజుల్లో ఇక్కడికి మృతదేహం వచ్చే పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఏదైతే పోస్ట్ మార్టం కి సంబంధించిన ప్రక్రియ అయిపోయిన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మనోజ్, ఆ తల్లిదండ్రులు కూడా తల్లి ఇంట్లోనే ఉంటుంది, తండ్రి మాత్రం ఒక చిన్న మెడికల్ షాప్ నడిపిస్తూ ఒక పల్లెటూరులో ఒక చిన్న మెడికల్ షాప్ నడిపిస్తూ ఎన్నో అప్పులు చేసి ఇక్కడ నుంచి తన కొడుకుని ఉన్నత చదువులు చదివించడానికి అమెరికా పంపించినట్టుగా అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. మనోజ్, ప్రజెంట్ దేవిక, ప్రవీణ్ మృతదేహం పైన అప్డేట్స్ ఏంటి? ఎక్కడికి తరలిస్తున్నారు? ప్రజెంట్ ఈ విషయం పైన అధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అధికారులు మాత్రం ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందించలేదు అనేది తెలుస్తుంది. మనోజ్, అదే విధంగా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏవైతే అక్కడ ఇంకొన్ని కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ ఫార్మాలిటీస్ అన్ని దాదాపుగా ఒక 2 రోజుల్లో ప్రవీణ్ మృతదేహం అయితే హైదరాబాద్కు వచ్చే విధంగా అయితే తెలుస్తుంది. మనోజ్, థ్యాంక్ యూ దేవిక. సో కేశంపేట గ్రామానికి చెందిన ప్రవీణ్ ఒక నిరుపేద కుటుంబం, మెడికల్ షాప్ నిర్వహిస్తూ తండ్రి తన కొడుకుపై అనేక ఆశలు పెట్టుకొని లక్షల రూపాయలు వెచ్చించి విదేశాలకు పంపించి ఉన్నత చదువులు చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తూ స్థిరపడతాడేమో అని కూడా ఆశించాడు. ఆ రకంగానే ప్రవీణ్ వెళ్ళాడు. సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఎంఎస్ సంబంధించి. సో ఆయన ఉంటున్నటువంటి విస్కాన్సిన్ పక్కనే ఒక బీచ్ ఉంది. ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి సేద తీరుతున్న సమయంలో ఎవరో గుర్తెని దుండగులు ప్రవీణ్పై కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పులో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్ అక్కడే స్పాట్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఇంకా మృతదేహానికి సంబంధించి అప్డేట్స్ తెలియాల్సి